మాటలు నేను క్లుప్తంగా చెప్పి నేను నా మాటలు ముగిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకు, డయాస్ మీద ఉన్నటువంటి సేవకులందరికీ కూడా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరణం అనేది యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి, ఆయన దృష్టికి విలువ కలిగింది. ఈరోజు మరణాలు చిన్న గొడవ అయిందని, ఆమె ఏదో ఒక మాట ఉందని, భార్య ఏదో మాట అన్నారని, సూసైడ్లు, వాటర్ ట్యాంకులు ఎక్కడం, పైకి ఎక్కడం, యాసిడ్లు తాగడం, రకరకాలైనటువంటి భయంకరమైన మరణాలు. కానీ దేవుని యొక్క పిలుపును అందుకుని వెళ్ళినటువంటి తల్లి గారిని ఇక్కడ చూసి మరి వారిని బట్టి నేను ఒక రకంగా ఆనందం అనేది చెప్పాలి. బైబిల్లో కొన్ని మాటలు నేను మీ దృష్టికి తెస్తాను. మొదటి తెస్సలోనికీ పత్రిక, ఇతరుల వలె దుఃఖపడరు. మరణాన్ని గురించి ఒక మాట, 3 విషయాలు ఇక్కడ తెలియజేశాడు. ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, 969 సంవత్సరాలు బ్రతికాడు ఒక ఆయన. ఎవరండి ఆయన? మెతూషెల. 970లో చనిపోయాడు. నేను చనిపోనండి, నేను ఇలాగే ఉండాలి అని అనడానికి ఎవరికి లేదు. మరణం అనేది తథ్యం. ఆయన చెప్పాడు, ఈ భూలోకంలో 2 చోట్ల మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఒకటి, తల్లి గర్భంలో ఎలాంటి టెన్షన్ ఉండదు. రెండవది, మరణించిన తర్వాత సమాధిలో ప్రశాంతమైన జీవితం. ఇక్కడ ఈ పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, నేను జ్ఞాపకము చేసుకోవడంలో అర్థం ఉంది. ఏమిటి ఆ అర్థం? పౌలు గారు చెప్పిన మాట 3 విషయాలు చెప్పాడు. ఇక్కడ 3 విషయాలు. ఒకటి ఏమిటంటే, మనం చదువు తన జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తే 40 దినాలు ఈ శరీరంలో ఉన్న వాటన్నిటిని చంపేశారు. ఈ జ్ఞాపకార్థం ద్వారా ఆత్మీయంగా మనం బ్రతకాలి అంటే శరీర క్రియలు చంపబడాలి. ఒకటి. రెండవది, రెండవ సందర్భం మనం చదివినట్లయితే 16 చూడండి. దేవుని బోధతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. బాగా అర్థం చేసుకోండి. రెండవ రాకడ ఉన్నది. ఈ సత్యాన్ని చాలా మంది నమ్మటంలా. ఏం లేదండి, లోకం బ్రతికినంతకాలం బ్రతకడం, నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించము, సంతోషంగా బ్రతుకు, ఆనందంగా జీవించు, చాలు, దీని తర్వాత ఏం లేదు, నథింగ్ అనేటువంటి నమ్మకం. నిజమేనా? పౌలు గారు తెలియజేస్తున్నాడు, జ్ఞాపకం చేసి అర్థం ఏంటంటే, దేవుని రాకడ ఉన్నపై నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త 11:25లో మీరు చదువుకుంటే మంచి మాట ఏమన్నంటే, మృతులు దేవుని కుమారు